ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశాన్ని దయచేసిన కన్నతండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా లేఖన భాగంలో నుంచి, లేఖనాలలో నుంచి ఎన్నో విషయాలను, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే విషయాలు, దేవుడు కోరుకున్న విషయాలను, ఎన్నో విషయాలు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ద్వారా మీ దగ్గరికి తీసుకురావటానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. మరి యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరూ కూడా చక్కగా విని నేర్చుకొని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలన్నదే నా యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో అనేక చోట్ల, అనేక మందిలో, అనేక తల్లిదండ్రుల్లో మనం ఆలోచిస్తున్న విషయాలను, మనము చూస్తున్న విషయాలను గమనించగలిగితే చాలామంది తల్లిదండ్రులు మరి బాధపడుతున్నట్లుగా మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఏంటి ఆ విషయం అనగానే ప్రియులారా, కొడుకు చేతికొచ్చిన కొడుకు, వయసుకొచ్చిన కూతురు, ఇద్దరూ ఇంట్లో ఉండగానే ఏ తల్లిదండ్రులకైనా కాస్త ఇబ్బంది, ఏ తల్లిదండ్రులకైనా కాస్త బాధగానే ఉంటుంది. ఎందుకు బాధగా ఉంటుంది అంటే ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అయ్యో నా కొడుక్కి ఇంకా పెళ్ళి కాలేదు, అయ్యో నా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు అని తల్లిదండ్రులు ఎప్పుడూ వేదనకు గురి చెందుతూనే ఉంటున్నారు ప్రియులారా. అలా అని తల్లిదండ్రులు మరి కష్టపడటం లేదా అంటే కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత తల్లిదండ్రులు ఫలిస్తారు, కొందరు తల్లిదండ్రులు విఫలమవుతారు, కొంత తల్లిదండ్రులు సఫలమవుతారు. ఇలా ఎంతోమందిని రోజు మనము మ్యారేజ్ కాని వాళ్ళు, వివాహము కాని వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎంతోమంది యువకులు ప్రియులారా మ్యారేజ్ కోసము చాలా దిగులు పడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు దిగులు పడుతున్నారన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, నిజంగా మ్యారేజ్ చేసుకోవలసిన వయసులో కష్టపడటానికి ప్రయత్నం చేస్తారు. వివాహము చేసుకోవలసిన ఆ సమయములో ఏమనుకుంటున్నారంటే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటారు. మంచిదే. నీ కాళ్ళ మీద నీవు నిలబడే లోపు నీ వయసు పైబడుతున్నప్పుడు వివాహపు తేదీ మాత్రము ముందుకెళ్ళిపోద్ది. వివాహపు తేదీ అనేది చూసావా, ఏ టైములో ఏమి జరగాలో అదే జరిగితేనే బాగుంటుంది. వివాహము జరిగే టైంలో వివాహం జరగాలి, సెటిల్ అయ్యే టైంలో సెటిల్ అవ్వాలి, పిల్లలు కనే టైంలో పిల్లలను కనాలి, ప్రేమించుకునే టైంలో ప్రేమించాలి. అన్ని విధాలుగా దేవుడు ప్రతి దానికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రతి దానికి సమయం ఉందని సొలొమోను గారు తన జ్ఞాన గ్రంథములో తను రచించిన బైబిల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ప్రతి దానికి సమయము కలదు అంటున్నాడు. ప్రతి దానికి సమయం కలదు. వివాహం చేసుకోవటానికి సమయం ఉంది, సెటిల్ అవటానికి సమయం ఉంది, పిల్లల్ని కనటానికి సమయం ఉంది. అన్ని విధాలుగా దేవుడు సెట్ చేసి మరి భూమి మీద నిన్ను పంపిస్తే, భూమి మీద పంపించిన తర్వాత సొంత నిర్ణయాలు అనేవి కొన్ని మన జీవితాన్ని నాశనం చేస్తుంటాయి ప్రియులారా. కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి చూసారా. ఏమని సొంత నిర్ణయాలు? అమ్మాయి చాలా సంబంధాలు వచ్చిన సంబంధాలను మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తుంటాం.
వచ్చిన సంబంధాలను రిజెక్ట్ చేస్తూ 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 ఎందుకయ్యా రిజెక్ట్ చేస్తున్నావు అంటే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా అంటుంటాడు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా, నేను సెటిల్ అవ్వాలి కదా, నేను సెటిల్ అయ్యి నేను ఒక మంచి ఇల్లు కొనుక్కొని మంచి ఉద్యోగం చూసుకొని అంతా సెటిల్ అయిన తర్వాత అప్పుడు వివాహం గురించి ఆలోచించాలి అన్న ఆలోచన ఇటు అమ్మాయికి కానీ ఇటు అబ్బాయికి కానీ ఇరు పక్షాల్లో ఇద్దరికీ ఉంటుంది ప్రియులారా. ఇద్దరికి ఉంటున్నప్పుడు అలా కాళ్ళ మీద నిలబడాలి అనే లోపే వయసు మాత్రము పైబడుతుంది, వయసు పెరుగుతుంది. అలా వయసు పెరిగే కొద్దీ సంబంధాలు, ఒకప్పుడు సంబంధాలు ఎన్నో సంబంధాలు గడప దాకొచ్చాయి. ఎన్నో సంబంధాలు గడపదాకొచ్చిన సంబంధాలని సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో రిజెక్ట్ చేశాము. రిజెక్ట్ చేసిన మనము సెటిల్ అయిన తర్వాత సంబంధాల కోసం వెళుతుంటే అప్పుడు అవతల వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వయసు ఎక్కువైపోయింది కదా. వయసు ఎక్కువైపోయిన తర్వాత నీ దగ్గర ఆస్తి ఉంటే ఏంటి, నీ దగ్గర బంగ్లా ఉంటే ఏంటి, నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏంటి, నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏంటి, నీ దగ్గర అంతా ఉంటే ఏంటి, అవతలోళ్ళకి ఏం కావాలి? వయసు కావాలి. ఏమిటి, నీ దగ్గర ₹1,00,00,000 ఉండి నీకు వయసు లేదనుకోండి, నీ దగ్గర అన్నీ ఉండి నీ దగ్గర వయసు లేదనుకోండి, అప్పుడు ఇచ్చే అమ్మాయి వాళ్ళు కూడా తాలూకు ఏమంటారంటే, ఎన్ని ఉన్నా ఏం లాభం అండి, వయసు లేదు కదా అంటారు. అంటే సెటిల్ అవటం కంటే, నీ కాళ్ళ మీద నీవు నిలబడటం కంటే సమయ సందర్భాన్ని బట్టి వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివాహము చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి, లేటు మ్యారేజెస్ ఈరోజు ఎక్కువ శాతము, లేటు వివాహాలు, ఏంటి ఆలస్యమైన వివాహాలు ఈరోజు ఎంత ప్రమాదకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. లేటు వివాహాలు, లేటు మ్యారేజెస్. ఎందుకు అంటే ఏంటి, అల్లారి ముద్దుగా ఎత్తుకోవలసిన టైంలో ఎత్తుకోకుండా, అల్లారి ముద్దుగా ప్రేమించవలసిన టైంలో నువ్వు వివాహం చేసుకోకుండా, వయసు మీద పడిన తర్వాత 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 30 దాటిన తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు కదా, 35 తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు కదా, 40 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటున్నారు కదా. ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు యవన కాలములో పెళ్లి చేసుకోమన్నాడు, మనమేమో సెటిల్మెంట్ కోసము యవన కాలాన్ని లోకములో సెటిల్మెంట్ కోసం వాడేశాం. యవన కాలాన్ని లోకములో సెటిల్మెంట్ కోసము మన కాళ్ళ మీద మనము నిలబడాలని వాడేశాము. యవన కాలములో వివాహం చేసుకోవలసిన సమయములో సెటిల్మెంట్ కోసం వాడేశాము. వివాహపు టైంలో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అమ్మాయి దొరకదు. అమ్మాయి దొరికినా రిజెక్ట్ చేస్తుంటారు. రిజెక్ట్ చేస్తున్న ఏ కారణం తెలుసా? వయసు ఎక్కువైపోయిందండి అంటారు. వయసు ఎక్కువైపోయింది అంటారండి ప్రియులారా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు వివాహ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. యవన కాలములో దేవుడు బలవంతులైన వారిని చూడాలనుకున్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు అని దేవుడు అన్నాడు ప్రియులారా. అంటే నీ వివాహం ఎప్పుడు జరగాలి? నీ వివాహము కరెక్ట్ అయిన సమయంలో జరగాలి. నీ వివాహము కరెక్ట్ అయిన సమయం ఏది అంటే, ఇంచుమించు 20 తర్వాత 25 లోపే నీకు వివాహం జరగాలి. 25 లోపు నీకు వివాహం జరుగుతున్నప్పుడు నీకు పుట్టే పిల్లలు కూడా బలవంతులుగా ఉంటారు. నీకు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. నీ భార్య కూడా ఆరోగ్యంగా ఉంటుంది, నీవు ఆరోగ్యంగా ఉంటావు, నీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ప్రియులారా, ట్రెండ్ తారమారైపోయింది. 30 సంవత్సరాలైనా పెళ్లి చేసుకోడు, 40 సంవత్సరాలైనా పెళ్లి చేసుకోరు.
ఎందుకంటే సెటిల్ అవ్వాలి. ఎన్ని సెటిల్ అయిపోయినా, సమయము గడిచిపోయిన తర్వాత వివాహాలు జరగకపోతే పుట్టబోయే పిల్లలు కూడా బలహీనంగా పుడతారు. నీకు 30 వచ్చింది అంటే, నీకు 40 వచ్చిందంటే అమ్మాయికి కనీసం 35 దాకా ఉంటాయి కదా. నీకు 30 సంవత్సరాలంటే అమ్మాయికి 28 సంవత్సరాలు. ఈరోజు ప్రియులారా, ఈ ట్రెండ్, ఈ జనరేషన్లో ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి? ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారు చెప్పండి? మందు కలిపిన కూడు తిని అన్ని ఆరోగ్యాలు పోయి అనారోగ్యాలకు గురైపోయారు ఈరోజు స్త్రీలైనా పురుషులైనా అనారోగ్యాలకు గురైపోయిన వాళ్ళు లేటు మ్యారేజ్ చేసుకోవటం వలన పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యంగా పుట్టి వాళ్ళ జీవితాంతం వాళ్ళని హాస్పిటల్కి ఇంటికి తిప్పుతూ మనం అలిసిపోతాం. ఎందుకు తెలుసా? నీవు సమయానికి సరి అయిన సమయములో వివాహం చేసుకోలేదు కాబట్టి. సరి అయిన సమయములో వివాహం చేసుకోకుండా లేటు మ్యారేజ్ చేసుకున్నావు. ఆలస్యముగా మ్యారేజ్ చేసుకున్నందుకు అటు పుట్టబోయే బిడ్డలకి ప్రమాదం, నీకు ప్రమాదం. నీ బిడ్డలకి నీవు తండ్రిగా కనిపించాలి, తాతగా కాదు. లేటు మ్యారేజ్ చేసుకోవటం వలన మన బిడ్డలకి మనం ఎలా కనిపిస్తాం? తాతగా కనిపిస్తున్నామంటే నిజంగా ఆ బిడ్డ ఎదిగి పెద్దగైన తర్వాత ఆ బిడ్డ యవన దశలోకి వచ్చేలోపే నీ చేతిలో ఒక కర్ర ఉంటుంది. నీకు ఒంటి నిండా రోగాలుంటాయి. నీ బిడ్డని సరిగ్గా ప్రేమించలేని దశ, నీ బిడ్డని చూసుకోలేని దశ, నీ బిడ్డని కౌగిట్లోకి తీసుకోలేని దశ, నీ బిడ్డని భుజాల మీద ఎక్కించుకోలేని దశ. ఎందుకంటే లేటు మ్యారేజ్ చేసుకోవటం వలన ఎన్ని కోల్పోతున్నాం మీరు ఆలోచించండి. ఎన్ని కోల్పోతున్నాం? చాలా కోల్పోతున్నాం ప్రియులారా. బిడ్డల్ని యవన ప్రాయములో ప్రేమించవలసిన మనమే లేటు మ్యారేజ్ చేసుకొని బిడ్డల్ని తండ్రిగా చూడకుండా మనవరాళ్ళు చూసే వయస్సు ప్రియులారది. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు వివాహానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనం చదువుకుందాం. ఎంత మంచి మాట. ఆదికాండము దేవుడు రాయించిన ప్రతి మాటని మనం చక్కగా చదువుకోగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చూసారా, దేవుడు ఏమంటున్నాడు బైబిల్లో? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చిన్నప్పటి దాకా అమ్మ నాన్నలు సపోర్ట్గా ఉంటారు. ఎదిగే కొద్దీ అన్నదమ్ములు సపోర్టుగా ఉంటారు, అక్క చెల్లెండ్లు సపోర్టుగా ఉంటారు. ఎదుగుతూ ఇంకందరినీ వెనక్కి వదిలేసి ఎవరో ఫ్రెండ్ కోసం వెతుకుతుంటాడు. తల్లిదండ్రులని దూరం చేసుకుంటాడు, అన్నదమ్ముల్ని చెల్లెండ్లని అందరిని దూరం చేసుకొని ఎక్కడో ఉంటున్న ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు. అంటే ఈయన ఒంటరితనము మంచిది కాదు అనుకుంటున్నాడు. అమ్మ నాన్న ఉన్న, అన్నదమ్ములున్న, అక్క చెల్లెండ్లు ఉన్న అందరినీ వదిలేసి ఈయన ఏమనుకుంటున్నాడు అంటే, నాకొక ఫ్రెండ్ కావాలి అని అందరినీ వదిలేసి ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు. అంటే ఒంటరితనంగా ఉండలేకపోతున్నాడు, ఒంటరివాడుగా ఉండలేకపోతున్నానని అర్థం. అది ముందుగా గమనించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదన్నాడు. దేవుడే అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉండటం వలన ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో మీకు తెలుసు.
ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో, ఎన్ని లేని పోని ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, ఒంటరిగా ఉండటం వలన ఎన్నో భయంకరమైన ఆలోచనలు వస్తాయి ప్రియులారా. భయంకరమైన ఆలోచనలు ఒంటరిగా ఉండటం వలన. అందుకే ఒంటరితనము మంచిది కాదు అన్నాడు దేవుడు. మరి ఒంటరితనము మంచిది కాదు అన్నప్పుడు ఈరోజు మన బిడ్డల వివాహాలు ఎప్పుడు జరుగుతున్నాయి? తల్లిదండ్రులు పెంపకములో ఉన్నప్పుడే వివాహాలు జరగాలి. తల్లిదండ్రులు పట్ల చక్కగా అవగాహన కలిగి ఉన్నప్పుడే వివాహాలు జరగాలి. తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడే బిడ్డలకి వివాహం జరగాలి. తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడే బిడ్డలకి వివాహం జరగాలి. తల్లిదండ్రులు దూరమైన తర్వాత బిడ్డలు వివాహం చేసుకుంటున్నారు చూసారా? ఆ వివాహము ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, తల్లిదండ్రులు పెంపకము లేని వివాహాలు. తల్లిదండ్రులని ఎదిరించి చేసుకున్నాడంట. ఏం సాధిస్తున్నాం? తల్లిదండ్రులని ఎదిరించి చేసుకోవటం వలన భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి మీరు ఆలోచించండి. వీలైతే తల్లిదండ్రులను ఒప్పించండి, వీలైతే తల్లిదండ్రులని సమాధానపరచండి. తల్లిదండ్రుల పక్షాన, తల్లిదండ్రుల సమక్షంలో వివాహము చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల పక్షాన వివాహం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు అరేంజ్ మ్యారేజ్లు తక్కువ, లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు అరేంజ్ మ్యారేజ్లు ఎందుకు తక్కువ అవుతున్నాయి అంటే, తల్లిదండ్రులు పెంపకములో లేని వాళ్ళు లేచిపోయి, పారిపోయి, తల్లిదండ్రుల మనసుని దుఃఖించి వివాహాలు చేసుకుంటున్నారు అంటే ఇది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించండి. 20 సంవత్సరాలు అల్లారి ముద్దుగా పెంచిన కొడుకైనా, అల్లారి ముద్దుగా పెంచిన కొడుకైనా, కూతురైనా తల్లిదండ్రుల్ని ఎదిరించి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటున్నారు అంటే చరిత్రలో ఎక్కడ బాగుపడినట్లు మనకు కనిపిస్తుంది. మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల్ని దుఃఖించి, తల్లిదండ్రుల్ని మనసు బాధ పెట్టి, కుటుంబస్తులను మనసులు బాధ పెట్టి నువ్వు ఎక్కడో వెళ్ళిపోయి వివాహం చేసుకొని మళ్ళీ కనిపిస్తున్నావంటే నీకు ఎవరు ఏం మాట్లాడుతున్నారన్నది కూడా నీకు తెలియదు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది అంటున్నాడు దేవుడు అంటే నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచిస్తున్నారు. అమ్మో, నా కొడుకు చేతికొచ్చాడు, నా కొడుకు వయసుకొచ్చాడు, వాడికి వివాహం చెయ్యాలి, నా కూతురికి వయసు వచ్చింది, వివాహం చెయ్యాలన్న బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది ప్రియులారా. తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా నీ వివాహము చేస్తే నలుగురు పెద్ద సమక్షములో వివాహము జరిగితే నీకు మంచిది, నీ రాబోతున్న నీ వాళ్ళకి కూడా మంచిది, నీ భార్య తరపున వాళ్ళకి కూడా మంచిది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఒంటరితనాన్ని వద్దు అన్నాడు ప్రియులారా. ఒంటరితనం అదేమంటున్నాడు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యదుననుకునెను. దేవుడే సాటి అయిన సహాయమును ఏర్పరుస్తున్నాడు. దేవుడే సాటి అయిన సహాయమును ఏర్పరచాలనుకుంటున్నప్పుడు నీవు ఒంటరిగా ఉండాలనుకోవటం ఎంతవరకు న్యాయం? నేను నా కాళ్ళ మీద నిలబడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవటం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి నీవు ఆలోచించు ప్రియులారా. ఏ సమయములో ఏది జరగాలో అది జరిగితే అన్ని క్రమ పద్ధతిగా ఉంటాయి. ఏ సమయములో ఏది జరగాలో అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. వివాహము జరిగే టైంలో ఉద్యోగాలని, ఉద్యోగం చేసుకునే టైంలో వివాహాలని, కొడుకుల్ని అల్లారి ముద్దుగా ఎత్తుకునే టైంలో విదేశాలు అని, ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి అంటే కారణము నేనేదో ఈ లోకములో సెటిల్ అయిపోవాలి, ఈ లోకములో సంపాదించాలి, ఈ లోకములో సంపాదించిన తర్వాత హాయిగా ఎంజాయ్గా ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతకాలని ఒక తప్పటి ఆలోచనలతో మనుషులు ముందుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే జీవితం అంతా ప్రమాదకరంగా మారుతుంది ప్రియులారా.
రాబోయే జీవితం అంత ప్రమాదకరంగానే మారుతుంది. అందుకే లేటు వివాహాలు వద్దు అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఏమిటి, ఆలస్యమైన వివాహాలు వద్దు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి వివాహాలు చేసుకోండి. యవన కాలముందే మీరు వివాహాన్ని చేసుకోండి అని బైబిల్ ఎంత చక్కగా చెబుతుంది. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడే సాటి అయిన సహాయమును నీకు చెయ్యాలనుకుంటున్నప్పుడు, దేవుడే సాటి అయిన సహాయాన్ని నీకోసం ఎక్కడో ఒక దగ్గర పుట్టించినప్పుడు నీవు మళ్ళీ వివాహమొద్దు, వివాహం వలన నాకు ప్రమాదాలు. ఈరోజు చూడండి, వివాహాలు చేసుకోవటానికి చాలామంది భయపడుతున్నారు. వివాహాలు చేసుకోవటానికి చాలామంది భయపడుతున్నారు. ఎందుకు అంటే, వచ్చే అమ్మాయి ఎలాంటిదో, వచ్చే అమ్మాయి ఎలాంటి నా జీవితంతో ఆడుకుంటుందో అని వివాహాలు చాలామంది యువకులు ప్రియులరా, చాలామంది యవనస్తులు వివాహాలు చేసుకోవటానికి భయపడుతున్నారు. అమ్మాయిలు వివాహం చేసుకోవటానికి భయపడుతున్నారు. నేను ఒంటరిగా ఇలాగే ఉంటాను. అమ్మాయి ఏమంటుంది, నేను ఒంటరిగానే ఉండిపోతాను. అబ్బాయి ఏమంటున్నాడు, నేను కూడా ఒంటరిగానే ఉండిపోతున్నాను అని ఇలా ఒంటరి నిర్ణయాలు తీసుకొని ఎంతో మంది వివాహాలు కాకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తూ వారి వయసు పైబడిన తర్వాత, ముసలుగైన తర్వాత, 60, 50, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యో నాకు తోడు లేడన్న బాధపడుతుంటారు ప్రియులారా. అయ్యో నాకు తోడు లేరు, నాకెవరు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అని వివాహం చేసుకోవలసిన వయసులో ఎంజాయ్ చేసి, వివాహపు అవసరం ఎంత ఉందో వయసు పైబడిన తర్వాత ఆలోచనలు వస్తే ఏమి లాభం? యవన ప్రాయమంతా కూడా సంతోషంగా, యవన ప్రాయమంతా లోకములో తిరుగుతూ, తాగుతూ, తినుచు ఎంజాయ్ చేసావు. అప్పుడు వివాహం గురించి ఆలోచించలేదు. కలిసినోడతల్లా వెళ్ళిపోయి, కలిసిన దాంతో వెళ్ళిపోయి వివాహాన్ని సంబంధానికి కళంకం ఏర్పరిచి 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఒంటరి జీవితంలో అప్పుడు వివాహము కోరుకుంటే లాభమేమి? ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడు వివాహము కోరుకుంటే లాభమేముంది? యవన కాలములో వివాహం చేసుకోవాలి, యవన కాలములో పిల్లలను కనాలి, యవన కాలములో దేవుడి కోసం పెంచాలి. భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి దేవుని కోసం పెరగాలి, దేవుని కోసం ఎదగవలసిన టైంలో ఉద్యోగం అంటూ, విదేశాలంటూ, సెటిల్మెంట్ అంటూ, నా కాళ్ళ మీద నేను నిలబడాలంటూ లేనిపోని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేసి 60 సంవత్సరాల తర్వాత ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు. అదే దేవుడు వద్దంటున్నాడు ప్రియులారా. ఒంటరి జీవితం మంచిది కాదు, ఒంటరి జీవితము ప్రమాదం అని దేవుడు తెలిసి సాటి అయిన సహాయాన్ని దేవుడు మనిషికి ఇవ్వాలనుకుంటే మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? నాకు వివాహమే వద్దు. అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? మాకు వివాహాలే వద్దు. ఎందుకంటే వచ్చేవాడు ఎలా ఉంటాడు, వచ్చే ఆడది ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో మా జీవితాన్ని భయపడి జీవితంలో ఓడిపోయిన వాళ్ళే ఇలాంటి మాట్లాడతారు. జీవితంలో ఓడిపోయిన వాళ్ళే వివాహాలకు వెనక్కైపోతారు, వివాహాలు వద్దంటున్నారు, వివాహాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే జీవితంలో ఓడిపోయిన వాళ్ళే వివాహం వద్దంటున్నారు. ఎందుకంటే వివాహము ఘనమైనదని దేవుడు చెప్పాడు, దాన్ని వద్దంటున్నారు. అంటే జీవితంలో ఓడిపోయావు, బలహీనుడైపోయావు, అసమర్థుడు అయిపోయావు, అసమర్థరాలైపోయావు. అందుకే వివాహాన్ని వద్దంటున్నారు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు కదా. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నప్పుడు ఎన్ని ప్రమాదాలు వస్తాయో మీరే ఆలోచించండి. దేవుడు ఒక మంచి మాట సొలొమోను గారి ద్వారా రాయిస్తున్నాడు, చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ఎంత మంచి మాట, చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒంటరిగా నున్న ఒకడు కలడు,
సొలొమోను గారు రాస్తూ ఎంత మంచి మాట, నేటి సమాజానికి అవసరమైన మాటను రాస్తున్నాడు. ఒక్కసారి చదువుకుందాం. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, అతనికి జతగాడు లేడు. ఏంటి? అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. కుమారుడు లేడు, సహోదరుడు లేడు, జతగాడు లేడు. కుమారుడు లేడు, సహోదరుడు లేడు, జతగాడు లేడు అంటే ఒంటరివాడు అని అర్థం. కష్టపడును అతడు అయినను ఎడతెగక కష్టపడును. కష్టాన్ని మాత్రము కొనసాగిస్తున్నాడు, దానిని అనుభవించటానికి ఎవడు లేడంట ప్రియులారా. ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి నొందదు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి నొందదు. ఎంత సంపాదిస్తున్నాడు అంటే ఐశ్వర్యాన్ని చూస్తున్నాడు, కానీ కంటికి తృప్తి లేదంట. ఎందుకు తృప్తి లేదు తెలుసా? దాన్ని అనుభవించేవాళ్ళు లేరు, దాన్ని తినేవాళ్ళు లేరు. వస్తూ మార్కెట్కి వెళ్ళి ఒక కేజు ఎప్పలు తీసుకొస్తున్నావు అనుకో, ఆ ఎప్పలు చూసినప్పుడల్లా, నీ కంటితో చూసినప్పుడల్లా ఏమనుకుంటావు తెలుసా? అయ్యో, ఇది నా కొడుకు తింటాడు, ఇది నా కూతురు తింటుంది, ఇది నా భార్య తింటుంది, ఇది మా అమ్మ నాన్న తింటారు అని ఎప్పలు చూసినప్పుడల్లా కంటిలో ఆనందం. కేజీ ఎప్పలు చేతిలో ఉన్నాయి కానీ ఇంట్లో తినేవాళ్ళు లేరనుకోండి, కంటికి ఏం తృప్తి ఉంటుంది ప్రియులారా? కంటికి ఏం తృప్తి ఉంటుంది? అందుకే జతగాడు లేడు, సహోదరుడు లేడు, ఏమండి, కుమారుడు లేడు, ఎవ్వడు లేడంట. అప్పుడు ఐశ్వర్యాన్ని కళ్ళు చూస్తున్నాయి, కంటికి తృప్తి లేదంట. ఎందుకంటే అనుభవించేవాళ్ళు లేరు కాబట్టి కంటికి తృప్తి లేదంటుంది బైబులు. ఎడతెగక కష్టపడును, అతను కన్ను ఐశ్వర్యము చేత తృప్తి నొందదు. అతడు సుఖమన్నదే ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అతడు అనుకోడు. ఎవరి నిమిత్తం కష్టపడుతున్నానని అతడు అనుకోడు. ఇది వ్యర్థమైనది, బహు చింత కలిగించే విషయం వంటిది. నీకు సాటి అయిన సహాయం ఎందుకు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు తెలుసా? నీకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నువ్వు ఒంటరి జీవితాన్ని జీవించకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ కాలం మనతో ఉండరు, అన్నదమ్ములు ఎక్కువ కాలం మనతో ఉండరు, అక్క చెల్లెండ్లు ఎక్కువ కాలం మనతో ఉండరు. మనం ఉండవలసింది ఒంటరిగానే. ఆ ఒంటరితనము నీకు దూరం కావాలి అంటే, ఒంటరితనాన్ని నువ్వు ఉండకూడదు అంటే సాటి అయిన సహాయం. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు గ్లాసు నీళ్ళు ఇచ్చే భార్య కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో 4 మాటలు కబుర్లు చెప్పుకోవటానికి భార్య కావాలి. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే భార్య కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సపోర్ట్గా ఉండే భార్య కావాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీళ్లుగా మారే భార్య కావాలి. నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే భార్య కావాలి. ఇవన్నీ కూడా నువ్వు పడిపోతున్నప్పుడు నీకు సాటిగా నిలబడే భార్య కావాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను ఓదార్చే భార్య కావాలి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను పరామర్శించే భార్య కావాలి. అందుకే నువ్వు ఒంటరిగా ఉండటం వలన ఇన్ని సహాయాలు నీకు ఎక్కడ దొరుకుతాయి? ఇన్ని సహాయ సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? అందుకే బైబుల్ ఏమంటుంది, చక్కగా మాట్లాడుతుంది. ఆ వచనాలన్నీ మనం చదువుకుంటే భార్య ఎంత సపోర్ట్గా ఉంటుంది, భార్య ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరొక్కసారి ఆలోచించండి ప్రియులారా. భార్యని బానిసగా చూడకుండా సాటి అయిన సహాయకురాలుగా చూడండి. భార్యని బానిసగా చూసేవాడు కంటే భార్యని బాధ్యతురాలుగా చూసేవాడు గొప్పోడు. అందుకే ఒంటరిగా ఉండకూడదు. ఒంటరి జీవితం చాలా ప్రమాదకరం. మరి యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నాడు కదా, పౌలు గారు ఒంటరిగా ఉన్నాడు కదా అనుకుంటున్నారా ప్రియులారా? వాళ్ళలాంటి పవిత్రమైన జీవితం మనం జీవించలేం. అసలు పౌలు గారు తన వివాహం ఎందుకు వద్దనుకున్నాడో ఒక్కసారి కొంచెం ఆ మాటను కూడా మనం చదువుకుందాం.
పౌలు గారు వివాహం ఎందుకు వద్దనుకున్నాడంటే ప్రిలరా, పౌలు గారు సేవను ప్రారంభించే కొద్దీ, పౌలు గారు సేవను ప్రారంభించే లోపు ఆయన సగం ఆయుష్ కాలం అయిపోయింది, సగము కాలం అయిపోయింది. ఇంకా సగము కాలములోనే వివాహాలు, పిల్లలు, పేరెంటాలు, సంబంధాలు, అత్తమామలు, అవి ఇవి అనుకుంటూ ఉంటే నేను దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నానేమో అని పౌలు గారు అన్నిటినీ రిజెక్ట్ చేశాడు. దేవుని సేవే జయం అనుకున్నాడు, దేవుని సేవే జయమనుకున్నాడు. అన్నిటిని రిజెక్ట్ చేశాడు. నాకు వివాహం వద్దు, పిల్లలొద్దు, ఏమొద్దు, నేను దేవునిలో పిల్లలు కనాలి, సువార్తని చెప్పి పిల్లలు కనాలనుకున్నాడు. చూడండి, మరి పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో ఒక మంచి సందర్భాన్ని కోట్ చేశాడు. ఇక్కడ ఇంకా చదువుకుందాం. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పనదేమనగా కాలము సంకోచితమై ఉన్నది. పౌలు గారు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నేను చెప్పనదేమనగా కాలము సంకోచితమై ఉన్నది. చాలా కాలం గడిచిపోయింది, చాలా కాలం గడిచిపోయింది. అలా గడిచిపోయిన నా జీవితంలో నేను ఏమనుకుంటున్నాను అంటే, కాలము సంకోచితమైనది గనక ఇంక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగాను, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగాను ఉండాలంటున్నాడు. భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లుగా, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకి బానిసలైపోతాము, ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళకి దాసులైపోతాము. అందుకే పౌలు గారు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు, ఎక్కువగా యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి దాసుడయ్యాడు పౌలు గారు. ఒకవేళ నువ్వు భార్యని ప్రేమిస్తున్నావా, ఎక్కువగా నీ భార్యకి దాసుడైపోతావు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఎక్కువగా లోకానికి దాసుడైపోతావు. పౌలు గారి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం సుమా. పౌలు గారు ఎందుకు వివాహం చేసుకోలేదు అనుకుంటే, సగం కాలం అయిపోయింది, కాలం గడిచిపోయింది. పౌలు గారి జీవితంలో ఇంకా టైం లేదు. అందుకే వివాహం వద్దనుకున్నాడు, పిల్లలు వద్దనుకున్నాడు, ఏమొద్దనుకున్నాడు, అన్నిటిని తృణీకరించి దేవుని సేవలో ముందుకు సాగిన ఏకైక పౌలు గారు. యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి. యేసుక్రీస్తు వివాహాలనుకుంటూ, పిల్లలనుకుంటూ, అది ఇది అనుకుంటూ ఉంటుంటే తనకి ఇవ్వబడిన పనిని పూర్తి చేసేవాడు కాదు, తనకి ఇవ్వబడిన బాధ్యతను పూర్తి చేసేవాడు కాదు యేసుక్రీస్తు. అందుకే వివాహాలకు దూరంగా, పిల్లలకు దూరంగా తండ్రి సంకల్పాన్ని భుజస్కంధాలపైన వేసుకొని, తండ్రి పనే జయముగా ఉంచుకొని, తండ్రి పని కోసమే పరుగులు తీసిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఒక్కసారి చూడండి. కానీ దేవుడు మన జీవితంలో అన్నిటినీ అనుగ్రహించాడు. మన జీవితంలో భార్య ఉండాలి, మన జీవితంలో పిల్లలు ఉండాలి, మన జీవితంలో తల్లిదండ్రులు ఉండాలి, మన జీవితంలో స్నేహితులు ఉండాలి, ఏ లోటు లేకుండా అన్నీ ఉండాలి అనుకున్నాడు దేవుడు మన జీవితంలో. అది యేసుక్రీస్తు వారికి లేదు, అది పౌలు గారికి లేదు ప్రియులారా. మన జీవితంలో మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరి ప్రేమను పంచుకొని, అందరి ప్రేమకు లొంగిపోయి దేవుని ప్రేమకు దూరమైపోయిన మన జీవితం ప్రియులారా, దేవుని ప్రేమకు దూరమైపోయిన మన జీవితం. తల్లిదండ్రులను ప్రేమించు, భార్యను ప్రేమించు, అన్నదమ్ములను ప్రేమించు, అందరినీ ప్రేమించు, కానీ దేవుణ్ణి వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమించు. వాళ్ళ కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి ఎక్కువగా సుఖపెట్టు. అందుకే నువ్వు ఒంటరిగా ఉండి దేవుణ్ణి సంతోషపరచటము, నీ భార్యతో కూడా ఇద్దరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు అంటే దేవుడు ఇంకా ఆనందపడతాడు ప్రియులారా. నువ్వు ఒంటరిగా స్తుతించటం కంటే నీ భార్యతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నావు అనుకో, నీ పిల్లలతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నావు అనుకో, దేవుడు ఇంకా ఆనందపడతాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడికి సాటి అయిన సహాయము కావాలి. వాళ్ళిద్దరూ కలిసి నన్ను
స్తుతించాలనుకున్నాడు కాబట్టి నీకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సహాయాన్ని నువ్వు ధిక్కరించి లేట్ మ్యారేజ్ అని, సెటిల్మెంట్ అని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని నీవు బలహీనుడైపోయావు అంటే దేవుడికి సమాధానం చెప్పాలి. దేవుడికి సమాధానం చెప్పాలి ప్రియులారా. అందుకే లేటు వివాహాలు ఎవరు చేసుకోకుండా సమయ సందర్భాన్ని బట్టి ఏ వయసులో మ్యారేజ్ చేసుకోవాలో ఆ వయసులో వివాహాలు చేసుకొని భార్య పిల్లలతో దేవుని పనిలో కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు.